నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తున్న సహజ కలుపు నివారణి రూపొందించిన పల్లె శాస్త్రవేత్త గల్లా చంద్రశేఖర్ నాయుడు ఆయన మిత్ర బృందంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. పదండి. ఆరు పదులు దాటిన వయస్సు అయినా విశ్రాంతి కరవు. సాగుదారు సమస్యల పరిష్కారమే ప్రథమం అనుకున్నారు. తానొక్కడితో సాధ్యపడదనుకుని నలుగురిని కలుపుకున్నారు. నిత్యం ఏదో శోధన, ప్రకృతి వనరులతో పరిశోధన. 30 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఆయన్ను రైతు పక్షపాతిగా మార్చింది. అదే కలుపు సమస్యకు చక్కటి విరుగుడును కనిపెట్టే మార్గమైంది. ప్రకృతిలో లభించే ఔషధ మొక్కలతో కలుపు మందును రూపొందించారు చిత్తూరు జిల్లాకు చెందిన పల్లె శాస్త్రవేత్త గల్లా చంద్రశేఖర్ నాయుడు ఆయన మిత్ర బృందం. ఏళ్లుగా చేస్తున్న శ్రమ ప్రస్తుతం రైతు క్షేత్రాల్లో చక్కటి ఫలితాన్ని అందిస్తోంది. కోట్లాది మంది రైతులు ఎదుర్కొనే కలుపు సమస్యకే చక్కటి పరిష్కారం చూపి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన పల్లె శాస్త్రవేత్త గల్లా చంద్రశేఖర్ నాయుడు. వనమూలికల ఆకులతో ఆయన మిత్ర బృందం 3 ఏళ్ల క్రితం ఆవిష్కరించిన కలుపు మందు ప్రయోగ దశ దాటి నేడు రైతుల పొలాల్లో సత్ఫలితాలను ఇస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఈ సహజ కలుపు మందును సాగులో వినియోగించిన రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తొట్టంబేడు మండలం కారాకొల్లికి చెందిన గల్లా చంద్రశేఖర్ నాయుడు రైతులు ఎదుర్కొనే సమస్యలకు తన వంతుగా ఏదైనా పరిష్కారం చూపాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా గత 3 దశాబ్దాల క్రితమే ప్రయోగాల బాటపట్టారు. తన మిత్రులతో కలిసి గ్రామ సమీపంలోని అడవుల్లోకి వెళ్లి వివిధ ఆకులు, వనమూలికలు సేకరించారు. ఏ మొక్కను పురుగులు ఆశించవో అలాంటి మొక్క నుంచి తీసిన రసం పురుగుమందుగా ఉపయోగపడుతుందని గుర్తించారు. అలాంటి మొక్కల కోసం 35 ఏళ్లుగా పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు కలుపు నివారించే ఔషధ మొక్కలను సేకరించారు. వాటి రసాన్ని కొన్ని పంటలకు ఉపయోగించారు. ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ సహజ కలుపు మందుకు పేటెంట్ ఇచ్చిందని చంద్రశేఖర్ తెలిపారు. గత 35 సంవత్సరాలుగా ఈ ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ చేసిన మొక్కల మీద అది కూడా ఎందుకు చేసామంటే ఈ విధంగా రీసెర్చ్ చేసి కొత్తగా కనిపెట్టగలిగితేనే మన గ్రామం కావచ్చు, మన దేశం కావచ్చు బాగుపడుతుంది అనేది మాకు ఒక దృక్పథం. మన వ్యవసాయంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో రకరకాల తెగుళ్ళు ఒకటి. ఆ తెగుళ్ళకి మేము ఒక పరిశోధన చేసాం. ఆ పరిశోధన ప్రకారం దాదాపు ఒక 3 years దానికోసం ప్రయత్నించి ఈరోజు దానికి ఆ పేటెంట్ కూడా వచ్చింది. మన భారత ప్రభుత్వం పేటెంట్ కూడా వచ్చింది. అట్లా దాన్ని కూడా ఎట్లా చేస్తామంటే నేను నాతో పాటు ఇంకొక 6-7 మంది ఫ్రెండ్స్ ఒకే విలేజ్ వాళ్ళు కలుసుకునేసి తొందరగా స్పీడప్ చేయాలి రీసెర్చ్. ఒకరు చేసేదానికంటే 10 మంది చేసేది ఎక్కువ స్పీడ్గా ఉంటుందని దాన్ని ప్రజలకు అందించాలని కూడా ఒక ఉద్దేశం. దీంట్లో ఏంటంటే ఏ మొక్కనైతే పురుగులు ఆశించవో అలాంటి మొక్క మనం ట్రేస్ అవుట్ చేయగలిగితే, ఈ ప్రకృతిలో కనుక కనుక్కోగలిగితే అలాంటి మొక్క నుంచి తీసినటువంటి మందు పురుగు మందుగా పనిచేస్తుందని మనం ఒక ఐడియా పెట్టుకున్నాం, ఒక ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం చాలా మొక్కలను పరిశీలించాం. ఏ మొక్కకైనా పురుగు ఆశించుకుంటా ఉంటుందా, ఏ మొక్కల మీద అయితే పురుగులు లేవు, లేదా ఏ మొక్క ఆకుల మీద రంధ్రాలు పడకుండా ఉన్నాయి, ఇలాంటి మొక్కని కనుక్కునేదానికి ప్రయత్నిస్తే తర్వాత ఒక మొక్క అలాంటి మొక్క దొరికింది. ఆ మొక్క సహజసిద్ధంగానే దానిపైన ఎలాంటి పురుగులు రాకుండా అది ఒక రకమైన ఏర్పాటు చేసుకుంది. అలాంటి మొక్క నుంచి తీసినటువంటి రసం, ఆ మందు నుంచి తీసిన రసంతో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే కొన్ని మొక్కల మీద పంటలోకి పురుగులు రాకుండా చేస్తున్నాం. అదే మాదిరిగా
నెమటోడ్స్కి వేరుకు వచ్చే నులి పురుగులనే నెమటోడ్స్ అంటారు. దానికి కూడా అది అద్భుతంగా పనిచేసింది. దీనికి భారత ప్రభుత్వం 2020లో పేటెంట్ ఇచ్చింది. ఆ విధంగా వెళ్తూ తర్వాత విలేజ్లో చాలా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్లో దోమల సమస్య ఒకటి. ఈ దోమలని ఎలా అయినా మనం దోమలను కొట్టకుండా, దోమల బారి పడకుండా ఎట్లా చేసుకోగలం, దీనికి ఏదన్నా మన పరిష్కారం చూడగలమా అనేది ఒకటి. ఒక రోజు ఒక 5-6 మంది ఫ్రెండ్స్ చేరుకోవడం, ప్రతి మొక్క నుంచి ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్కరు రసం తీసుకురావడం, ఆ రసాన్ని ఒక కాలుకి పూసుకోవడం, అందరూ ఒక్కొక్క కాలుకి పూసుకోవడం, బాగా దోమలు ఉన్న ప్రదేశంలో సాయంకాలం పూట నిలుచుకోవడం. అంటే మనకి దోమలు కుడతాయా కుట్టవా, అంటే ఆ రసం ఏ ఆకు రసం అయితే పోస్తామో ఆ కాలుని దోమ కుడుతుందా కుట్టదా, అట్టా ఈ 5-6 మంది 5-6 రకాల మొక్కల్ని పరిశీలించాలి. అంటే ఒక రోజుకి 5-6 రకాల మొక్కలు పరిశీలనలో ఉంటాయి. ఆ విధంగా చేస్తూ దాదాపు 2 years చేసిన తర్వాత మాకు ఒక మొక్క దొరికింది. ఆ మొక్క రసం పూసుకుంటే మనకి దోమలు కుట్టవు. అది ఆ మొక్క దోమలను దరిజారనివ్వదు. అది ఫస్ట్ ట్రేస్ అవుట్ చేసి దాని నుంచి ఒక మందులాగా తయారు చేసి ఈరోజు దోమల నుంచి దోమల కుట్టుకుంటా కూడా కాపాడుకుంటున్నాం. ఇప్పుడు మా గ్రామంలో చూస్తే ఈ పశువుల కాడ పాలు తీయబోతారు. పాలు తీసేటప్పటికి మనల్ని దోమలు కుట్టేస్తాయి. మనం కనిపెట్టిన మందు తీసుకొని వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకొని కాళ్ళకి చేతులకు పూసుకొని హాయిగా పాలు తీసుకొని వచ్చేస్తున్నారు. ఈ మందుని మనం పశువులకు కూడా ఎందుకు చేయలేమని ప్రయత్నించాం. దానికి కూడా దాదాపు ఇంకొక 2-3 నెలల్లో సక్సెస్ అవుతాం. అంటే ఒక పశువుకి చాలా దోమలు, అంటే రాత్రి చాలా దోమలు రక్తం పీల్చేస్తే దానివల్ల పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి కూడా అంటే దోమలు కొట్టడం వల్ల వచ్చే బాధ అది వర్ణనాతీతం. అవి మూగజీవాలు కాబట్టి భరిస్తుంటాయి. దానికి కూడా ఒక పరిష్కారం. కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది. పశువుకు కూడా కేవలం ₹2 లేదా ₹3 వ్యయంతో ఒక రాత్రి అంతా కొట్టుకుంటుండేటట్టుగా ఒక స్ప్రే కూడా తయారు చేసాం. అది కూడా 2-3 నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటూ ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ వస్తున్నాం. ఇప్పుడేంటంటే గ్రామంలో కలుపు అనేది పెద్ద సమస్య. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో కూడా సేంద్రీయంగా మనం పేడేస్తాము, ఆవు మూత్రం వేస్తాము, చేస్తాం. అదేవిధంగా కెమికల్ వేసేవాళ్ళు యూరియా, పొటాష్, ఇంకా రకరకాల గుళికలు, విషపు గుళికలు ఇలాంటివన్నీ వేసేస్తున్నారు. ఇంకా దీనికి ఒక పరిష్కారం మనం కనుక్కోలేమా, ఎలా కనుక్కోగలం? ఇలా ప్రారంభించి సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా అన్నిటినీ సేంద్రీయంగా చేసినా ఒక కలుపు కాడికి వచ్చేసరికి వాళ్ళకి పరిష్కారం లేదు. ఇంకా ఆ కలుపుని మాన్యువల్గా మనుషులు పెట్టినా తీయించాలా, లేదంటే ఆ కలుపుని కెమికల్గా అన్న వాడాలి. కెమికల్కి సేంద్రీయ వ్యవసాయాలు కెమికల్ కొట్టలేరు. అట్లని అన్ని కెమికల్ అంటే కలుపు మందులన్నింటినీ కూడా బ్యాన్ చేశారు. కాబట్టి అది ఒక విష పదార్థం. దానికి పరిష్కారంగా మనం ఏమైనా చేయగలమనేసి మేము ప్రారంభించాము. అలా ప్రారంభిస్తూ ఒక ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ ఏంటంటే ఏ మొక్క ఆకులైనా మరొక మొక్కను చంపుతుందా, ఇది మనం ఆ విధంగా ఒక మొక్క రసం మరొక మొక్క మీద, అంటే ఒక ఆకు రసాన్ని తీయడం ఇంకొక మొక్క మీద వేయడం, ఇలా చేసుకుంటూ కొన్ని ఆకుల రసాలు తీసి వేరే మొక్కల మీద వేస్తే ఆ మొక్క మాడిపోయి చచ్చిపోయింది. దీనికి ఒక దాదాపు 3-4 సంవత్సరాలు పట్టింది. అలాంటి మొక్క నుంచి తీసిన రసం కలుపు మందుగా పనిచేస్తుంది అనేసి ప్లాన్ చేసాము. ఆ విధంగా ఒక మందును తయారు చేయడం, దాన్ని ఈరోజు మన వరి పైరులో వేస్తున్నాం. ఎందుకంటే వరి పైరులో కూడా ఇది ఎలా పనిచేస్తుందంటే, వరి పైరులో మాగాణి వరిలో ఎక్కువ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఉన్నప్పుడు ఈ ఆకు రసం కలిస్తే ఇది మొక్కకి ఎలాంటి హాని చేయదు. అంటే మొలక వచ్చినటువంటి దాన్ని ఎలాంటి హాని చేయకుండా కేవలం గింజల్ని మొలకెత్తనివ్వకుండా చేసింది. అంటే గింజలు ఏది కూడా జర్మినేషన్ రానిది ఇది దాని. కానీ పంటకి మాత్రం ఎలాంటి అంటే పంటకి ఎరువుగా కూడా ఉపయోగపడి మంచి దిగుబడి, అంటే ఇది కలుపు మందుగాను పనిచేస్తూ ఉంది. అదే పరిస్థితుల్లో పంట మొక్కలకి ఎరువుగాను పనిచేస్తుంది. ఇది ఎకరాకి 5 బస్తాలు ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇప్పుడు దీన్ని యూరియా, ఫాస్ఫేట్ ఇలాంటి ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువుగా దీన్ని వాడచ్చు. మనం చాలా దగ్గర ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా ప్లేసులు ఇచ్చినా కూడా మనకి కలుపు నివారణ ఒకటి ప్లస్ అధిక దిగుబడి, అది కూడా మంచి క్వాలిటీతో వచ్చింది. రసాయన ఎరువుల దుష్ప్రభావాల నుంచి నేలను రక్షించుకోవడానికి, రైతుకు తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయం రావడానికి సహజ, సేంద్రియ, ప్రకృతి సాగు విధానాలే శ్రేయస్కరం. అయితే పశువులు, గోవులు లేని ఔత్సాహిక సేంద్రియ రైతులు ప్రత్యామ్నాయాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి రైతులకు సహజ కలుపు నివారణి దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు వీరు. కలుపు నిర్మూలన శక్తితో పాటు నత్రజని, కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని ఈ సహజ ద్రావణం భారీగా తగ్గిస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు. ఇప్పటికే ఇది వాడిన రైతుల పొలాల్లో రసాయన ఎరువుల వినియోగం తగ్గించినా దిగుబడుల్లో మార్పు లేదు అంటున్నారు. ముఖ్యంగా వరిలో ఈ ద్రావణం చక్కటి ఫలితాన్ని ఇస్తోంది.
ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పశువుల కొరత వేధిస్తోంది. సేంద్రియ సేద్యం చేయాలనుకున్నా అందుకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో పెద్ద మొత్తంలో అందుబాటులో లేవు. ఆసక్తి ఉన్న కొరత కారణంగా చాలా మంది రైతులు సేంద్రియ సేద్యం వైపు మళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో రసాయనాలనే గత్యంతరం లేక వినియోగిస్తున్నారు. తద్వారా సేద్యంలో పెట్టుబడులు పెరగటమే కాదు, నేల రసాయనాలతో నిస్సారమవుతోంది. ఈ క్రమంలో ఈ కలుపు మందు వరిలో కలుపు నివారించటమే కాదు, మొక్కకు పోషకాలను అందిస్తుందని గుర్తించారు. వరిలో ఈ కలుపు నివారణ వాడాలనుకుంటే ఎకరాకు 4 లీటర్ల చొప్పున నాట్లకి 3 రోజుల ముందు ఇసుకలో కలిపి పొలమంతా చల్లి నీరు పెట్టాలని సూచిస్తున్నారు. వర్షం కురవకుండా పొలంలోనే నీటిని అలాగే 2 నుంచి 3 రోజులు ఉంచినట్లయితే కలుపు రాదని చెప్తున్నారు. వరిలో ఈ ద్రావకం వినియోగం ద్వారా కలుపును నిర్మూలించడంతో పాటు ఎకరాకు 5 నుంచి 7 బస్తాల దిగుబడి అధికంగా వస్తుందని తెలిపారు. వరిలో కలుపు మందు స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఇప్పుడు 8 ఇయర్స్గా చేస్తూ వచ్చాము. లాస్ట్ ఇయర్కి అది సక్సెస్ అయింది. లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు వాడారు. వాడిన తర్వాత మేము అనుకోకుండా ఏం చేసామంటే కలుపు మందుకని తయారు చేసాము. దీన్ని రైతులకు వాడిన తర్వాత అది అనుకోని విధంగా ఎరువుగా కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడి వాళ్ళకి ఎకరానికి 5 నుంచి 7 బస్తాలు ఎక్కువ దిగుబడి రావటం, క్వాలిటీ బాగా రావటం, వాళ్ళు వేస్తున్న ఫర్టిలైజర్స్ కెమికల్స్లో 30% నుంచి 30 to 40% ఎరువులు తగ్గించుకోవటం, ఇవన్నీ మాకు అనుకోకుండా కలిసి వచ్చాయి. అప్పుడు ఆ రైతులని మేమేం చేసినామంటే మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్తే చాలా బాగా పనిచేసింది సార్, కలుపుకే కాదు ఈ విధంగా పనిచేసింది, మీరు చాలా మంచి పని చేశారు అని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు హార్టికల్చర్లో కావచ్చు, కూరగాయల పంటలకు కావచ్చు, వీటికన్నిటికీ కలిపి నీమ్ జాబ్ అనేది ఒకటి చేసాం. అంటే నెమటిసైడ్స్ ఇప్పుడు మామూలుగా తైవాన్ జామ్ చాలామంది వేస్తున్నారు. తైవాన్ జామ్లో నెమటోడ్స్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. దీనికి మందు లేదు, అసలు కెమికల్స్లోనే లేదు, ఆర్గానిక్ ఇది ప్రకృతి వ్యవసాయంలోనే లేదు. దానికి చేసాం. దాన్ని అది మన ఎస్వి యూనివర్సిటీలో ఒక వరప్రసాద్ గారని రిటైర్డ్ సైంటిస్టు, ఆయన దగ్గర మళ్ళీ ల్యాబ్లో చేయించాము. అది వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చారు. తర్వాత మేము జామ తోటలు, కూరగాయ పంటలు వీటికి వాడాము. చాలామంది రైతులు వాడారు. మంచి వాళ్ళకి వదిలేసే తోటలు ఇంకా దాదాపు 10 లక్షల వరకు ఖర్చు పెట్టి వదిలేసే స్థాయికి వచ్చిన తోటలను కాబట్టి మళ్ళీ రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా పండించుకుంటున్నారు. చంద్రశేఖర్ నాయుడు మిత్ర బృందం తయారు చేసిన ఈ సహజ కలుపు నివారణ పూర్తిగా సేంద్రియం, పర్యావరణ హితం. ఈ ఆకుల రసం గడ్డిజాతి విత్తనాలను భూమిలోనే నిర్మూలిస్తుంది. దీనిని ఏ పంటలోనైనా వాడుకోవచ్చు. అయితే వరితో పాటు మరికొన్ని పంటలకే దీనిని సిఫారసు చేస్తున్నారు. కేవలం ఆకులతో తయారు చేసేది మాత్రమే కాబట్టి దీనివల్ల భూమికి ఎలాంటి హాని ఉండదు. దాని ద్వారా ఉత్పత్తి అయిన పంటలు మనం తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి హాని ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలామంది రైతులు ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే సేంద్రీయ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం అనేటప్పటికీ ఏమేం కావాలంటే గోవులు కావాలి. ఎందుకంటే పంచామృతాలు, జీవామృతాలు తయారు చేయాలి. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం వీటికంతా గోవులు కావాలి. గోవులు మేపాలి. వాటిని మళ్ళీ తయారు చేసుకునేదానికి లేబర్ కావాలి. ఇవన్నీ కష్టసాధ్యమైన పని రైతుకి. మా టార్గెట్ ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ ఎవరైతే చేయాలనుకుంటారో ఇప్పుడు వ్యవసాయదారులు, రైతులు మార్కెట్కి వెళ్ళి ఒక యూరియాని ఎలా కొనుక్కుంటున్నారు అలా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు కూడా దొరకాలి. ఎక్కడైనా దొరకాలి. ప్లస్ అది ఏంటంటే 20,000 అయ్యే పెట్టుబడిని 10,000కి తీసుకురావాలి. 10,000కి తీసుకొస్తూ వాళ్ళకి 30 బస్తాలు అయ్యే వాటిని 35 బస్తాలకి తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చినప్పుడు రైతు ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడి తగ్గుతుంది, రైతుకి మేలు జరుగుతుంది. ఇది మా కాన్సెప్ట్గా తీసుకున్నాం. ఇది తీసుకుంటూ వచ్చిన దాంట్లోనే ఈ కలుపు మందు అయితే ఏమి, గ్రోత్ ఫిట్ అయితే ఏమి, నెమటిసైడ్స్ అయితే ఏమి ఇవన్నీ కనుక్కోవడం జరిగింది. వీటిని వాడుకున్న రైతులు ఎక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ అని చెప్తున్నారు. అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని వచ్చాయి. కానీ మాకు సంతృప్తి లేదు. ఇంకా ఏదో చేయాలి రైతులకి అనే ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్తున్నాము. మేమేంటంటే మామూలుగా కలుపుకైతే ఇది వాడుతున్నాము. ఇప్పుడు గుర్తుకు వచ్చేది మన సార్ వాళ్ళు ఇచ్చినారు, అది ఆయిల్ లిక్విడ్ ఇది ఇచ్చారు. దాన్ని మామూలుగా ఏంటంటే ఇసుకలో కలిపి చల్లుకుంటా వాటర్ నీళ్ళు వేసినాము. నీళ్ళు వేసిన తర్వాత మాకేం బాగానే ఉంది, ఈల్డింగ్ అయింది, చుట్టూ పెరిగేదాలు. కానీ మామూలుగా స్ప్రే కూడా చేయలేదు, బాగానే ఉంది. ఇప్పుడు 60 రోజులు అయింది, కరెక్ట్గా 60 రోజులు అయింది. ఒకసారి కూడా మనం పురుగు మందు స్ప్రే చేయలేదు. దాన్నే వేసినాం, ఇసుకలో కలిపి వాటర్ కట్టుకుంటూ వచ్చేసినాం. అది పెరుగుదల కూడా బాగానే ఉంది.
కింద వీల్డింగ్ కూడా బాగుంది, ఊటగీట బాగా దిగున్నది. గతంలో అంటే అప్పుడు 20 యూరియా స్ప్రే మందులు అవి చేస్తున్నాము. ఈసారి మాత్రం స్ప్రే మందు చేయలే. అంటే దిగుబడి అంటే ఇప్పుడే తెలియదు కదా మనకి. అంటే ఇప్పుడు పైరేం బాగానే ఉంది, అది చెట్టు పెరుగుదల కానీ బాగానే ఉంది, ఊట దిగేది కానీ బాగా దిగున్నది, అంతా బాగానే ఉంది. వరిలో కలుపు నివారణలో విజయం సాధించిన చంద్రశేఖర్ ఉద్యాన పంటలపైన దృష్టి సారించారు. ప్రధాన మొక్కలు, చెట్లకు హాని కలుగకుండా కలుపు నిర్మూలించే అంశంపై తుది ప్రయోగాలు చేస్తున్నారు. అయితే పండ్ల తోటల్లో కలుపు నివారణ కోసం ద్రావణం మోతాదు ఎక్కువగా అవసరం అవుతున్న నేపథ్యంలో దాని ప్రభావం పనితనం తగ్గకుండా మోతాదు పరిమాణాన్ని తగ్గించే పరిశోధనలను ప్రస్తుతం ఆయన చేస్తున్నారు. మేము ఈరోజు కొంచెం చిన్న ల్యాబ్ పెట్టుకునేసి ఇక్కడ అంటే రీసెర్చ్ ఇక్కడ ఆగిపోకూడదు. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం మేము కనుక్కోవాలి. ఆ కనుక్కోవాలనే ఉద్దేశంతో రీసెర్చ్ని ఆపుకుంటా అట్ల టైం మేము వ్యాపారంలో కొద్దిగానే అంటే ప్రొడక్షన్ యూనిట్లో మాత్రం ఉంటాం. అడిగిన వాళ్ళకి ఆ మందు సప్లై అవుతుంటుంది. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇంకా విలేజ్లో కావచ్చు, మన దేశంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మొక్కల్లోంచి తీసినటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటిని అంతా కూడా మనం సేకరించి కొత్త పరిష్కారాలు అంటే పాత సమస్యలు పాతవే కావచ్చు, లేకపోతే కొత్తవి కావచ్చు, పరిష్కారాలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వాటిని తీసుకుంటూ మనం మన 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 గ్రామానికి కావచ్చు, మన దేశానికి కావచ్చు ఈ విధంగా ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో గత 35 సంవత్సరాల నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నాం. ఈ ప్రయోగాలు ఈరోజు కలుపు మందుకి పరిష్కారం వరి పైర్లు కనుక్కున్నాం. ఇంకా అదే మాదిరిగా మెట్ట పంటలు అంటే పండ్ల తోటల్లో కూడా ఒక మందుని కనుక్కున్నాం. ఆ మందు కూడా బాగా పనిచేస్తూ ఉంది, కానీ దాన్ని ఎక్కువ క్వాంటిటీ అంటే ఎకరాకి 30 లీటర్లు ఇవ్వాల్సిన దానివల్ల అది ఎక్కువ రేట్ అవుతూ ఉంది ఈ జామ, సపోటా, మామిడి ఇలాంటి పండ్ల తోటల్లో. కాబట్టి దాన్ని తగ్గించేదాన్ని కూడా మాకు రాఫ్తార్లో కూడా సెలెక్ట్ అయింది. కాకపోతే 6 లక్షలు ఇచ్చారు, అది చాలదని మనం దాన్ని వద్దనుకున్నాము. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి దాని మీద పరిశోధన చేసి 30 లీటర్లు వేస్తే కానీ పనిచేయనటువంటి ప్లేస్లో అది 3 లీటర్లు వేసినా పనిచేసేటట్టుగా మా ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి. తొందరలోనే అది కూడా మనకు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మేము మొక్కల మీద పరిశోధన చేస్తున్నాం. మొక్కల మీదనే ఎందుకు పరిశోధన చేయాలని కూడా చాలామంది డౌట్ రావచ్చు. ఎందుకంటే ల్యాబ్కి పోయి పెద్ద ఇన్స్ట్రుమెంట్స్తో మేము పరిశోధన చేయలేము. కాకపోతే సైన్స్ అంతా కూడా పెద్ద శాటిలైట్స్, కంప్యూటర్స్లోనే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ మీరు చూశారంటే ఆయన మొక్కలు ఏడుస్తాయి, నవ్వుతాయి, నిద్రపోతాయి అన్నాడు. ఇది దీంట్లో ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు, కమర్షియల్గా ఎలాగో ఉపయోగపడదు. కానీ ఎప్పుడైనా ఒక సత్యాన్ని, ఒక మొక్క యొక్క ప్రవర్తన, అవి కూడా నిద్రపోతాయి, బాధపడతాయి, ఏడుస్తాయి, నవ్వుతాయి అనేటువంటి ఒక సత్యం ఎంతోమందిని మొక్కల పట్ల ప్రేమగా చూసేట్లు చేసింది. ఆ విధంగా ఇంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని మొక్కల గురించినటువంటి నిజాలు జీవితాలనే మార్చేటటువంటి పరిస్థితి వస్తుంది. మొక్కల్లో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన గుణాలు కొన్ని మన మహర్షులు రికార్డ్ చేశారు, ఆయుర్వేదాలు ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని మరుగున పడి ఉండొచ్చు. అంటే ఆ కాలం వాళ్ళు మహర్షులు అవసరం లేకుండా వదిలేసినటివి, అలాంటి వాటి మీద మనం రీసెర్చ్ చేస్తున్నాము. సైన్స్ అంతా కూడా పెద్ద కంప్యూటర్లలోనే ఉందనుకోవడం పొరపాటని అంటున్నారు వీరు. మొక్కల గురించిన విజయాలు జీవితాన్నే మార్చేస్తాయంటున్నారు. ప్రస్తుతం కలుపు, నులిపురుగుల నివారణ ద్రావణాలతో వ్యవసాయ రంగ గతిని మార్చే ప్రయత్నాలు చేస్తున్న వీరు మొక్కల్లోని అద్భుతమైన ఔషధ గుణాలను ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తామంటున్నారు. అందుకు ప్రభుత్వం సహకారం అందించాలి అంటున్నారు. పేటెంట్ అనేది ఒక రైట్. అంటే ఏ దేశంలో ఎవరైనా దాన్ని కనుక్కుంటే దాన్ని వాళ్ళకే రైట్ ఇస్తారు. తర్వాత దాన్ని వేరే వాళ్ళు చేయకూడదు, అదే మాదిరి వేరే దేశం కూడా చేయకూడదు. ఇది ఒక 10 సంవత్సరాలు రైట్ ఇస్తారు. అటు మనకు ఒకటి ఇచ్చారు. ఇంకా వీటన్నిటి కూడా మనం ఫైల్ చేస్తున్నాము. వీటన్నిటి కూడా పేటెంట్ ఇస్తారు. ఈ పేటెంట్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు, ఇంకో డబ్బు కావచ్చు, దాన్ని మేము సర్వైవ్ అవుతూ, అంటే నాతో పాటు 6 మంది ఉన్నారు, వీళ్ళంతా కొంత దీంట్లో పెట్టుబడి, అంటే దీంట్లో కొంత వాళ్ళ డబ్బు కావచ్చు, శ్రమ కావచ్చు ఖర్చు పెట్టినారు. కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతూ, వాళ్ళు బతుకుతూ, కొత్త రీసెర్చ్లు చేస్తూ, కొత్తగా కనిపెడుతూ ఉన్నటువంటి సమస్యలకి మొక్కల్లోంచి అద్భుతమైన పరిష్కారాలు తీసుకొచ్చే దిశగా మనం ప్రయత్నిస్తున్నాము. మొక్కలంటే ఒక చిన్న చూపు ఉండొచ్చు చాలామందికి. ఎందుకంటే ఈరోజు అల్లోపతిలో వచ్చేటువంటి, అంటే ఇంగ్లీష్ మందుల్లో ఉన్నటువంటి చాలా మెడిసిన్స్, అంటే 60% మెడిసిన్స్ మొక్కల నుంచి తయారవుతున్నాయి. చాలామందికి తెలియదు, అది వేరే ఇది వేరే ఉంటారు. మొక్కల్లోంచి తీసినటువంటివి 60% మందులు ఈరోజు మనం ఇంగ్లీష్ మందుల్లో వాడుతున్నాం. అట్లాంటి మనం ఇక్కడ ఏం చేయాలంటే క్రూడ్గా మొక్కల్నే వాడతాం. దానికి దీనికి తేడా లేదు. ఆయుర్వేదం, అల్లోపతి అనేదానికి రెండు కూడా ఎక్కువ భాగం బేస్ అయింది మొక్కల మీదనే. కాబట్టి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ అద్భుతమైన విషయాల్ని మనం
మన సమాజానికి ఎలా అన్వయించుకొని మనం ఎలా కొంత మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు మరిన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మేము ఒక ల్యాబ్ పెట్టుకునేసి ఇంకా కొత్త పరిష్కారాలకి కొత్త సమస్యలు కొత్త పరిష్కారాలు కనుక్కోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.